అంతవరకే తెలిసింది. ఇది 2022లోనే పెళ్లి చేసుకున్నారు. ఇద్దరిళ్ళలో కూడా తెలీదని చెప్తున్నారు. పోలీస్ స్టేషన్‌లో అడిగితేనేమోనొచ్చి, మా జ్ఞానేశ్వర్ పోలీసు విచారణ చేస్తుంటే మా ఇంట్లో అసలు తెలీదు. వాళ్ళ ఇంట్లో మాత్రమే తెలుసని చెప్తున్నారు. కావాలనే నా మీద కొంచెం అనుమానంగా అడుగుతుంది కొన్ని విషయాల్లోని అక్రమ సంబంధం ఉందని చెప్పి, అందుకే పేక నూలిపి చంపాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి పోలీసుల ముందు ఆయన ఒప్పుకున్న పరిస్థితి. సో మీరేం చెప్తారు? వాళ్ళ ఇంట్లో తెలియకుండా అయితే ఉండదండి. వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఇదంతా ఇంత డేర్‌గా ఉన్నాడు, స్టేషన్‌లో అయినా ఇంత డేర్‌గా చేసాడంటే వాళ్ళ ఇంట్లో తెలియకుండా అయితే ఏ విషయమూ లేదు. వాళ్ళు తెలిసే చేస్తున్నారని నేను అంటున్నాను. తర్వాత ఏంటంటే నా అక్కకి జరిగినట్టు ఏ ఆడపిల్లకి కూడా జరగకూడదు. తర్వాత మీడియా అయితేనో ఆడికి కఠినమైన శిక్ష వేసేలా చేయాలి. మాకు సపోర్ట్‌గా మీడియా అయినా, పోలీస్ డిపార్ట్మెంట్స్ అయినా అందరూ కూడా మాకు సపోర్ట్‌గా ఉండాలి. అందరూ మాకు సపోర్ట్‌గా ఉండాలి. ఇదేదో అయిపోయింది కదా అని చెప్పేసి వదిలేయకూడదు. వీడికైతే మాత్రం కఠినమైన శిక్ష వేయాలి. వాళ్ళ అమ్మ చెప్తున్నారు ఇంట్లో బంగారం డబ్బు కూడా వాడికి ఇచ్చాము అని చెప్పేసి వేరేగా అన్నీ దోచుకొని అమ్మాయిని మోసం చేశాడు ఇప్పుడు అని చెప్పి చెప్తున్నారు. మొత్తం గోల్డ్ తన దగ్గర ఉన్న గోల్డ్ కూడా మొత్తం అంతా తినకే పెట్టేసిందండి. ఈ అమ్మాయి మొత్తం జీవితం అంతా పోయింది. తర్వాత గోల్డ్ మొత్తం అన్నీ నమ్ముకొని దాని దగ్గర ఉన్న డబ్బులు అయితేనో, గోల్డ్ అయితేనో అంత గుడ్డిగా నమ్మి లాస్ట్ స్టేజ్‌లో కూడా తను తెలుసుకోలేకపోయింది. అమ్మాయికి అసలు ఎలా పరిచయం? అమ్మాయి బాగా చదువుకుందని చెప్పి మంచి ఉద్యోగం కూడా చేసింది. ఎలా పరిచయం అయింది అసలు వీళ్ళిద్దరికి? కాలేజ్‌లో వాళ్ళ ఫ్రెండ్ అండి తిను. ఎలా ఇష్టపడ్డారో మరేమో మాకు తెలీదు కానీ, సరే ఇష్టపడ్డారు. మాతో కూడా మాట్లాడాడు. నేను బాగా చూసుకుంటాను అనుని. అనుకి ఏ లోటు లేకుండా చూసుకుంటాను. నేను పేరెంట్స్ నాది ఒప్పించుకుంటాను. మ్యారేజ్ చేసుకుంటాను అంటే, సరే ఫోర్స్ చేసి మాతో చాలా ఇదిగానే అడిగితేనే మేము ఒప్పుకున్నాం. సరే ఇద్దరు ఇష్టపడుతున్నారు కదా! హ్యాపీగా ఉంటారు. లైఫ్ మంచిగా లీడ్ చేస్తారని చెప్పేసి అనుకుంటే, లాస్ట్‌కి ఇలా చేశాడు. అంటే పోలీసు విచారణలో తెలిసింది ఏంటంటే వాళ్ళ ఇంట్లో తెలియదు. అతను ఒక ఉద్యోగం వస్తది. తర్వాత పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అన్నారు. రహస్యంగానే పెళ్లి చేసుకుందాం అని చెప్పారు కూడా. అసలు మీ ఇంట్లో ఎప్పుడు తెలిసింది? మా ఇంట్లో అయితే అదే మ్యారేజ్‌కి ముందు మాతో మాట్లాడాడు. మ్యారేజ్ ఒప్పుకున్నాం. మ్యారేజ్ చేసుకున్నాడు. కానీ వాళ్ళ ఇంట్లో తెలియకుండా అయితే లేదండి. వాళ్ళ ఇంట్లో తెలిసే ఇదంతా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. డాక్టర్లు ఏమని చెప్తున్నారు? పోస్ట్‌మార్టం జరుగుతుంది కదా ఇప్పుడు. మహిళా సంఘాలు కూడా మీకు సపోర్టివ్‌గా కాసేపట్లో వస్తాయని చెప్పి అంటున్నారు వాళ్ళు. వాళ్ళు వస్తా అన్నారని మాట్లాడారు ఆల్రెడీ. సపోర్ట్‌గా ఉంటాము. అతను సపోర్ట్‌తోనే ఇదంతా చేశాడు. వాళ్ళకి ఇన్‌ఫ్లుయెన్స్ ఉంది అని ఏమి లేదు. సపోర్ట్‌గా ఉంటామంటున్నారు. కానీ అలాగే సపోర్ట్‌గా ఉంటే బెటర్ కొంచెం. ఇలాంటి సంఘటనలు ఈ మధ్య సమాజంలో చాలా కూడా జరుగుతున్నాయి. పోలీస్ కేసు కూడా పెట్టారు. పోలీసులు నమోదు కూడా చేశారు. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? మేమైతే ఏమి డబ్బులు, ఆస్తి మేమేమి అడగట్లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించమని అడుగుతున్నాం. ఎందుకంటే నా అక్క ఇంత దారుణంగా చంపేశాడు. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి కనీసం నా అక్కని చూడాలి కదా! తన పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ కోడలే కదా ఇప్పుడు. ఇంత దారుణంగా చనిపోతే కనీసం వాళ్ళు రావాలి కదా! రప్పించమని మేము అడుగుతున్నాం.